ఓం శ్రీ మాత్రే నమ. ఓం నమో శివాయ నమ. ఓం నమో శ్రీ గురుదేవిని వారాహి దేవియ నమ. ఓం నమో శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభివందనాలు. నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వారాహి దేవిని పూజించడానికి నియమాలు ఉన్నాయా? చాలామంది మొన్నటి వరకు అమ్మవారిని ఆరాధించకూడదు, ఉగ్ర రూపాలను ఆరాధిస్తే కష్టాలు వస్తాయి. దానికి నేను వివరణాత్మకంగా వారాహిదేవినే కాదు, ఉగ్రదేవతలు ఎవరినైనా సరే సంపూర్ణంగా ఆరాధించవచ్చు, ఇంట్లో ఫోటోలు విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అని క్లియర్గా వివరంగా చెప్పడం జరిగింది. ఇందులో నియమాలు పెట్టారు. అంటే నియమాలు పెడితే ఆరాధించడం మానేస్తారు కదా మళ్ళీ అనేసి. అంటే వాళ్ళు ఒక దారిని వెతికితే ఆ దారి మనం క్లోజ్ చేసినప్పుడు మరో దారి వెతుక్కుంటున్నారనమాట. ఏదో విధంగా ఈ దేవతలందరిని ఆరాధించకుండా చేయాలి అని ఉద్దేశం. ఇప్పుడు పెట్టిన నియమం ఏంటంటే, సాధారణంగా వీళ్ళు పెట్టిన నియమాలు, ఉగ్రదేవతలను ఆరాధించేటప్పుడు మీరు ముందుగా మీ ఇంట్లో ఫోటోలు పెట్టాలన్నా, విగ్రహాలు పెట్టాలన్నా కొన్ని నియమాలు పాటించాలి. ఆ ఇంట్లో ప్రతిరోజు మహానైవేద్యం పెట్టాలి. ఫోటో గాని, విగ్రహం గాని ఉంటే. అదేవిధంగా ఆ ఇంట్లో మాంసాహారాలు, మద్యపానీయాలు పూర్తిగా మానేసేయాలి. ఇంట్లో ఎవరూ తినకూడదు. అలా ఉంటేనే మీరు ఇంట్లో పూజ చేసుకోవాలి అని చెప్పి కొత్తగా ఒక నియమాన్ని ఇక్కడ ఏమంటానంటే, చాలా మంచి విషయమే. నియమాలనేది ఎందుకున్నాయి? అసలు నియమాలను ఎక్కడి నుంచి పుట్టొచ్చినాయి? మన నియమాలు కాస్త మన సంప్రదాయాలుగా, మన ఆచారాలుగా ఎలాగ మార్పు చెందినయి అనేది మీకు వివరంగా చెప్తాను. ఉదాహరణకి మనకు తెలిసిన విధంగా చెప్పాలంటే, సోమవారం చాలామంది స్నేహితులు ఎప్పుడైనా ఎక్కడికైనా పార్టీలకి వెళ్ళినప్పుడు, "ఈరోజు నేను సోమవారం అండి, మాంసాహారాలు తీసుకోను" అంటారు. కొంతమంది సోమవారం, మంగళవారం, లక్షవారం, శుక్రవారం, శనివారం వెంకటేశ్వర స్వామి అని ఇలా నియమాలు పెట్టుకున్నారు కదా! ఏ భగవంతుడు మీకు ఈ నియమాలు చెప్పారు? అంటే ఈరోజు మాంసాహారం తినకూడదు, మిగతా అన్ని రోజులు జంతువులను చంపుకొని తినేసి, ఆ ఒక్కరోజు నా కోసం ఆగిపోండి అని ఏ దేవుడు చెప్పాడు? అయన్నీ పక్కన పెట్టేద్దాం. మీకు బాగా తెలిసిన అంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం షిరిడీ సాయిబాబా ఉన్నారు గనక అందరికీ తెలుస్తుంది గనక షిరిడీ సాయిబాబా ఉన్నారు. లక్షవారం రోజే ఆయనకి వారం చేయాలని ఆయనేనా చెప్పారా బతికున్న రోజుల్లో? మీరు ఉపవాసం ఉండండి నా కోసం. ఈ ఈ గురువారం రోజు ఉపవాసం ఉండి, నా కోసం మాంసాహారాలు మానేసి సాత్వికంగా జీవించండి ఈ ఒకరోజు అని చెప్పి మీతో ఏమైనా చెప్పారా? ఇది ఎవరు పెట్టారు? మనుషులు పెట్టుకున్నారు. ఒక సమూహం. మా గురువుగారు, మా దేవుడు, మేము కాపాడుకోవాలి, మాకంటూ ఒక సిస్టమేటిక్‌గా ఉండాలి, మేము ఇలా ఇలా నడిపించాలి జనాల్ని అని చెప్పి ఒక నియమం వాళ్ళు పెట్టుకున్నారవి. పెట్టుకొని అవి ప్రజల్లోని ఒక ఆచారంగా మార్చేశారు. ఇప్పుడు ఇంకొక 100 సంవత్సరాలు అయ్యేటప్పటికి, ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం బాబా గారు పుట్టినప్పుడు మనం లేం గనక మనకు తెలీదు. ఇంకో 100 సంవత్సరాలు మన జనరేషన్ పోయేటప్పటికి మన పిల్లలకి ఏం నేర్పిస్తామంటే ఇది ఆచారం, బాబా గారి ఆచారం అంటాం. నియమం మనం ఎవరో మనుషులు పెట్టిన నియమాన్ని మన తరం వాళ్ళకి ఆచారాలుగా మార్చేస్తాం. దీన్ని సంప్రదాయం అంటాం. ఆచార సంప్రదాయాలు ఎలా పుట్టుకొస్తాయంటే, మనుషుల సమూహం వారిని రక్షించుకోవడానికి అంటే ఏంటంటే నియమాలు పెట్టుకుంటూ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఇలా చేయాలి, మీరు ఇలా చేయాలి. అంటే వాళ్ళని అలా మోటివేట్ చేసి అలా తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు కూడా ఉగ్రదేవతలను ఆరాధించాలంటే ఇలా చేయాలి. నేనేమంటానంటే, లలిత అమ్మవారి శాంతి రూపం. అంటే ఆవిడని ఆరాధించినప్పుడు ఆవిడ ఇంట్లో ఫోటో సో, చివరగా నేను ఇంకొక విషయం చెప్పవలసింది ఏంటంటే, శ్రీ వారాహీదేవి ధ్యాన మందిరం నిర్మాణం కోసం భక్తుల సహాయార్థం నేను ధనమును స్వీకరించే ప్రయత్నం చేస్తున్నాను. నా సొంత స్థలంలో శ్రీ వారాహి ధ్యాన మందిరం నిర్మించడం సంకల్పించాను. 10 సంవత్సరాలు అమ్మవారి ఉపాసనలో ఉండి, ఉపాసకుడిగానే కంటిన్యూ అవుతూ అమ్మవారి సాధన ఒక్కటే చేసుకుంటూ వెళ్తున్నాను కనుక, ఇంకపై ఆమె ధ్యాన మందిరం నిర్మించి భక్తులందరికీ ఆమె దగ్గరగా చేసి, నిత్యం అక్కడ అమ్మవారికి భక్తుల చేతే పూజ చేయించాలి అని సంకల్పించడం జరిగింది. అందుకనేసి ఈ మందిరం నిర్మించడం జరుగుతుంది. కనుక ఈ మందిరానికి ఆర్థిక సహాయం ఇంత అంతా అనేం లేదు. ప్రతి ఒక్కరు ఒక విటికగా భావించి, అందరూ ఇవ్వగలిగే శక్తి ఉండదు, అందరూ ఇవ్వలేని శక్తి ఉండదు. మీరు గమనించండి, ₹1 కూడా చాలా విలువైనదే. సో, నాకు రూపాయి ఇస్తే గురువుగారు ఏదో అనుకుంటారు అని ఏం కాదు. వారానికి ₹11 ఇచ్చినా అద్భుతంగా అమ్మవారికి సేవకు ఉపయోగపడుతుంది. వారానికి ₹11 అంటే అది పెద్ద కష్టం కాదు. ఆ ₹11 ఎందుకు అంటున్నాను అంటే, సహజంగా భగవంతుడికి పూజ చేసే వస్తువులు ఖచ్చితంగా 11 వస్తువులుంటాయి. ఆ 11 వస్తువులు ఒక్కోటి ఒక రూపాయిగా భావించినా, ఒక్కోటి ఒక ₹10గా భావించినా, ఒక్కోటి ఒక ₹100గా భావించినా, ఒక్కోటి ఒక ₹500గా భావించి, మీ శక్తిని బట్టి వారానికి ఎంతో కొంత అమ్మవారికి పంపిస్తూ ఉండండి.
అది కొంత పోగొట్టింది. ఎందుకంటే నేను తొందరలో లోన్ కూడా అప్రోచ్ అవుతున్నాను. లోన్ గాని శాంక్షన్ అయితే నా సొంత డబ్బులతోనే దాన్ని నిర్మించడం జరుగుతది. అనంతరం తర్వాతైనా కార్యక్రమాలకి, తర్వాత డెవలప్‌మెంట్‌కి, తర్వాత ఇతర కార్యక్రమాలకి ఒకసారి గుడి కట్టేత్తే సరిపోదు గదా! అనేక మార్గాలు తెరుచుకుంటాయి. ఆ మార్గాల్లో అవసరమైన ధన సహాయంలో మీరు భాగస్వామ్యం అవుతారు. అలాగే ధన సహాయం చేసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా గర్భగుడిలోనే అమ్మవారి మందిరం లోపల వారి పేర్లనేది పెట్టడం జరుగుతది. ఎందుకు గర్భగుడిలో పేర్లు పెడతాము అంటే, నిత్యం అక్కడ పూజ జరుగుతూ ఉంటది. ప్రతి నిత్యం ఉదయం సమయంలో పూజ జరిగినప్పుడు ఎదురుగా కనిపిస్తూ ఉంటాయి వాళ్ళ పేర్లు, వాళ్ళ గోత్రనామాలు. ఆ గోత్రనామాలు కనిపించినప్పుడు మేము పర్టిక్యులర్‌గా ప్రతిరోజు పేపర్ వెతుక్కునే పని లేకుండా ఆ గోత్రనామాలు అక్కడే చూస్తూ, ఆ పూజలో వారి పేర్లు చదువుతూ అమ్మవారికి సమర్పించడం జరుగుతది. అంటే పర్టిక్యులర్‌గా ఇంత సహాయం చేసిన వాళ్ళు అని ప్రయారిటీ ఉంటుంది. వాళ్ళందరికీ అక్కడ పేర్లనేది ఖచ్చితంగా గర్భగుడిలో పెట్టడం. నేనేదైతే అమ్మవారికి ఎదురుగా కూర్చొని ఉంటానో, నాకు ఎదురుగా అది కనిపించేలా నేను ఏర్పాటు చేయడం జరుగుతది. ప్రతి ఒక్కరు దర్శిస్తారు గనక, అమ్మవారి దేవాలయానికొస్తారు గనక, వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూస్తారు. చూసి మీకు అర్థం ఎందుకంటే గర్భగుడిలోకి అందరిని రానిస్తాను. అందరూ కూడా గర్భగుడిలో ఉన్న అమ్మవారి దగ్గర మీ మంత్రపుష్పాంతో ఇస్తూ మీ సంకల్పం ఎందుకంటే పూజ చేసిన తర్వాత మంత్రపుష్పం నేరుగా మీరు తెచ్చి మీరు అమ్మవారి పాదాల దగ్గరే పెట్టేలాగా చేసిస్తాను. నేను మధ్యలో ప్లేట్‌లో పెట్టి వేరే చోట పెట్టకుండా నేరుగా వచ్చి అక్కడే అమ్మవారి దగ్గర నమస్కరించుకునేలా ఉంటుందో అక్కడ మీరే చూస్తారు. సో, ఈ విధంగా సంకల్పిస్తూ ప్రతిరోజు అమ్మవారి పూజలో ప్రజలందరూ భాగస్వామ్యం అయ్యేలా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం ఉంది. అది ఏ విధంగా జరుగుద్దనేది నేను మీకు ప్రాక్టికల్‌గా కనిపించేలా చేస్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంటారు, "అద్భుతంగా పూజలు జరుగుతున్నా, అద్భుతంగా అమ్మవారిని సేవించుకోగలుగుతున్నాం మీ వలన" అని ఖచ్చితంగా అనే మాట మీ నోటంట వస్తుంది. ఆ విధంగానే చెయ్యాలి. భక్తులకి అమ్మవారిని ఇంకా దగ్గర చేయాలి అని బలంగా నిర్ణయించుకొని ఇప్పుడు ఈ మందిరాన్ని నిర్మించడం జరిగింది. దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసే భాగ్యం కలగాలి ప్రతి ఒక్క భక్తుడికి. ఇది నా సంకల్పం. అందుకని ఈ విధంగా చేయాలని భావిస్తున్నాను. సో, ఈ విషయంలో మీరు మీ యొక్క ఆర్థిక సహాయాన్ని నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఓం నమో శ్రీ గురుదేవిని వారాహిదేవియే నమః. శ్రీమాత్రే నమః. ఉన్నప్పుడు ఆవిడ పూజ చేసినప్పుడు మీరు మాంసాహారాలు తినేయొచ్చనమాట. మద్యపానం తినేయొచ్చనమాట. మహావిష్ణువు ఉన్నారు. ఆయన పూజించేటప్పుడు మాంసాహారాలు శుభ్రంగా తినేయొచ్చనమాట. అంటే ఆయన ఉదయం పూజ చేసి మధ్యాహ్నం వండేసుకొని తినేయొచ్చు. అంటే ఆళ్ళు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఉగ్రదేవతలు ఉన్నప్పుడు మాత్రం వండుకోకూడదు మీరు. ఆ ఇంట్లో అసలు ఏమి తినకూడదు అని. అంటే శాంతి దేవతలు ఉన్నప్పుడు తినేయమని అర్థమా? అంటే శాంతి దేవతలు మాంసాహారాలు తింటుంటే హ్యాపీగా సంతోషంగా చూస్తూ ఉంటారని అర్థమా? అంటే వీళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? వీళ్ళ ఉద్దేశాలేమిటి? వీళ్ళ యొక్క ఆలోచనలేమిటి? అంటే ఏదో ఒక రకంగా ఉగ్రదేవతల్ని ప్రజలకు దూరం చేసేయాలి. అంటే ఇక్కడ కూడా అదే జరుగుతుంది. దేవుళ్ళని ఆరాధించడానికి నియమాలు అని చెప్పేసి లేని నియమాల్ని అంటే ఎంత ఆశ్చర్యంగా చెప్పారంటే వాళ్ళు, మీరు ఏ దేవతను ఉగ్రదేవతను ఆరాధిస్తే వారి ఇంట్లో గమనించండి. వారి ఇంట్లో ఎవ్వరు కూడా మాంసాహారాలు తీసుకోకూడదంట. వండకూడదంట. 2 వారింట్లో నిత్యం నైవేద్యం పెట్టాలంట. లేకపోతే ఆ అమ్మవారు ఆకలితో ఉండిపోతారంట. ఆ అమ్మవారు ఆకలితో ఉండిపోతారంట. మరి ఇలాంటి ఆచారం ఎక్కడి నుంచొచ్చిందో నాకు అర్థం కాలేదు. అంటే ఆ ఉగ్రదేవత మాత్రమే ఆకలితో ఉంటుంది. శాంతి రూపంగా ఉన్న దేవతామూర్తులున్నారు. వాళ్ళు ఆకలిగా ఉండరు. వాళ్ళ ఇంట్లో ఉన్న మాంసాహారాలు తినవచ్చా? అంతే కదా వాళ్ళు చెప్పాలనుకుంటుంది. ఈ దేవతను ఆరాధించండి. మీరు హ్యాపీగా మాంసాహారాలు తినండి. మందు పానీయాలు తాగండి. హ్మ్. ఆవిడకి నైవేద్యాలు మీరు పెట్టకపోయినా నష్టం లేదు. ఆవిడ శాంతంగా ఉండి మిమ్మల్ని కాపాడతది. ఈవిడైతే కోపం వచ్చేస్తది అని. ఎంత మూర్ఖత్వం అండి. ఎంత మూర్ఖపు ఆలోచనండి. ఎంత మూర్ఖకంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారండి. ఏ దేవత అయినా సరే మన శాంతి రూపంగా ఆరాధించేంత వరకు కూడా ఆ తల్లి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటుందండి. నేను ఇందాకే అన్నాను. నువ్వు ఏ రూపంలో పిలిస్తే ఆ రూపంలో వస్తది. కానీ దాని ప్రతిఫలం కూడా మనం స్వీకరించేలాగే ఉండాలి. మంచి ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మంచి ఎప్పుడూ కూడా చేదుగా అనిపిస్తుంది. నిజాలు ఎప్పుడూ కూడా కఠినంగా ఉంటాయి. కానీ కఠినాన్ని, ఆ చేదును నువ్వు తట్టుకోగలిగితే అమృతం వంటి జీవితం లభిస్తుంది. అదే అబద్ధాలు చాలా తియ్యగా ఉంటాయి. అంటే అబద్ధం ఎంత తియ్యగా ఉంటుందంటే, దాని వలన మోసపోయిన మోసం ఒక జీవితాంతం గుర్తుపెట్టుకోవాల్సిన శిక్ష అనుభవిస్తాం. అబద్ధాలకి, నిజాలకి చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. నిజాలు కఠినంగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను స్వీకరించలేను అంటే తప్పు. స్వీకరించడం నేర్చుకుంటే
దాని ఫలితం కూడా అద్భుతంగానే ఉంటుంది. జీవితాంతం సుఖవంతంగా ఉంటుంది. సో, దైవ విషయంలో కూడా నియమాలు అనే విషయాల్లో భయపడి దేవతను ఆరాధించడం మానకండి. నియమం అంటే ఏంటో తెలుసా? నీ యొక్క మనస్సులో శుద్ధి, నీ యొక్క మనస్సులో కల్మషం లేకుండా అంటే నువ్వు చేసే పూజలో ఉండాలి. అందులో నిర్మలమైన మనసుండాలి. నీలో స్వార్థం లేకుండా చేయడం. ఇది నియమం అంటే. నియమం అంటే అర్థమైంది గదా! నియమం అంటే నువ్వు చేసే పూజలో నిష్కల్మషంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి నువ్వు. స్వార్థంతో కాకుండా, దుష్టాలోచనతో కాకుండా, ఇలా చెడు జరగాలి, లేదా అలాగయిపోవాలి, ఇలా అయిపోవాలి అని కాకుండా, నువ్వు చేసే పూజ వలన నీకు, నీ కుటుంబానికి సంతోషం కలగాలి అనే భావనతో, నీ మనసుకు సంతోషం కలగాలి అనే భావనతో ఈ నియమంతోనే చేయాలి. నియమాలంటే నువ్వు కొని తెచ్చుకొని పెట్టుకునే నియమాలు కాదు. నీ మనసులో ఉండే నియమాలు. నీ మనసుని శుద్ధి చేసుకోవడమే అనేది ముఖ్యమైన నియమం. ఆ నియమాన్ని అనుసరిస్తే దేవత నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఇలాంటి మనసు మీకు ఉంటే గనక ఖచ్చితంగా దేవతనే సాత్వికమా, ఉగ్రమా అన్నది ఏమీ లేదు. అన్నీ ఉగ్ర దేవతలే. కొంతమంది చెప్తున్నారు. ఏమనంటే ఉగ్ర దేవతలను ఆరాధించడానికి కొన్ని పద్ధతులున్నాయి, శాసనాలున్నాయి, చరిత్ర చెప్తుంది. నిజమే ఉన్నాయి. అయి ఎప్పటి వరకు ఉన్నాయో తెలుసా? ఆది శంకరాచార్యుల వారు శ్రీ కామాక్షి అమ్మవారిని శాంతి రూపంగా మార్చనంత వరకు దేవతలను ఆరాధించడానికి మన గురువులు, పితామహులు ఎవరైతే కొన్ని పద్ధతుల్ని కొన్ని పురాణాల్లో వివరంగా చెప్పారు. చెప్పలేదన్ను. అది ఆది శంకరాచార్యులు వారు ఎప్పుడైతే శాంతిరూపంగా మార్చారో, ఆ క్షణం నుంచి ఆయన చెప్పింది ఏంటంటే, ఏ దేవతనైనా సరే నువ్వు సంపూర్ణంగా ఆరాధించవచ్చు. ఆరాధించేటప్పుడు శాంతి దేవతగా ఆరాధించడం నేర్చుకో. ఇదే మొదటి నియమం. అది అస్సలైన నియమం. చేసే పనిలో తప్పో, రైటో మీకు తెలుస్తుంది. మీ మనసుకు తెలుస్తుంది. ఈరోజు నేను ఈ తప్పు చేస్తున్నాను. అయ్యో! నా తల్లికి బాధ కలుగుతుందేమో అనే భావన ఉన్నప్పుడు అక్కడి నుంచి తప్పుకునే ప్రయత్నం చేయండి. లేదు తప్పుకునే పరిస్థితులు లేవనుకోండి. తప్పుకునే పరిస్థితులు లేవనుకోండి. తినేసారు, తాగేసారనుకోండి. తర్వాత రోజైనా దండం పెట్టుకోవాలి గదా! తలస్నానం చేసి ప్రశాంతంగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఏ మందు పానీయాలైనా ముట్టుకుంటే తర్వాత ఏ రోజైతే మళ్ళీ దీపారాధన చేస్తారో ఆ రోజు తలస్నానం చేసి శుభ్రంగా పసుపు నీళ్లు జల్లుకొని శుద్ధయ్యి అమ్మవారి ముందు కూర్చొని క్షమాపణ మొదటగా చెప్పి పూజ ప్రారంభించండి. అది ఉత్తమమైన మార్గం. ఏ నియమమైనా నిన్ను ఆపకుండా ఉండాలి. ఏ నియమమైనా నిన్ను నడిపించేలా ఉండాలి. ఏ నియమమైనా సరే నిన్ను గమ్యాన్ని చేర్చేలాగా ఉండాలి తప్ప, ఆ గమ్యానికి అడ్డుగా ఉన్నాయి అనే భావన కలిగించకూడదు. ఏ నియమాన్నైనా సరే నువ్వు పాటించాలి అంటే మొదటగా ఆ నియమం ఆ దైవం దగ్గరికి తీసుకెళ్ళేలాగే ఉండాలే తప్ప, నీ దైవాన్ని, నీ అనుగ్రహాన్ని పొందడానికి కావలసిన అడ్డంకులుగా మారకూడదు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ వీడియో ద్వారా మీకు నియమం అంటే ఏటో అర్థమైందని నేను భావిస్తున్నాను. ఎవరినైనా కించపరిచానని భావిస్తే అన్యథా క్షమించండి. ఎవరిని నేను బాధ పెట్టాలని కాదు గానీ, పద్ధతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో.